నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరువూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు జాకీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని అన్నారు. కల్తీ మద్యం గుట్టును జోగి రమేష్ రట్టు చేసినందుకే ఈ అక్రమ అరెస్ట్ జరిగిందని జాకీర్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని ప్రశ్నించే వారిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారని జాకీర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు కాలసాని నాగేశ్వరరావు, జిల్లా నాయకులు మధుగు ప్రసాద్, పట్టణ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు వాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన బీసీ నాయకుడు గౌడాస్ జోగి రమేష్ గారు దాన్ని ఏలెత్తి ప్రశ్నించడం వల్ల అతన్ని అరెస్ట్ చేయడం ఎంత దారుణం అంటే, మొన్నటికి మొన్న అతను బూర్జ స్కామ్ లో ఒక భారీ ర్యాలీ తీసుకొని దాన్ని ముట్టడి చేయడానికి వెళ్తుంటే అతన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు లిక్కర్ స్కామ్ లో కూడా అతన్ని ఇరికించడానికి అసలు జరిగిన పరిణామం ఏంటంటే, ఏవన్ జనార్దన్ రావు ఆయన వ్యక్తి అతను అరెస్ట్ అయిన 15 రోజులు 16 రోజుల తర్వాత ఒక వీడియో అనేది బయటికి తీసుకొచ్చారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తికి ఆ వీడియో ఎలా వచ్చింది, ఆ ఫోన్ ఎవరిచ్చారు, ఎవరి ద్వారా అది బయటకు వచ్చింది, దీనికి ఎవరు కారణం, దీనికి లోకేష్ సమాధానం చెప్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్తుందా? ఒక రిమాండ్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫోన్ ద్వారా ఆ మెసేజ్ బయట సోషల్ మీడియాలో ఎట్లా హల్చల్ చేసింది, దీనికి ఎవరు కారణం, దీనికి ఏ విధంగా మీరు చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది కావాలని చెప్పేసి ఏవన్ జనార్దన్ రావుతో మీరు ఒక వీడియో రిలీజ్ చేయించి నాతో వ్యాపారం చేయించి జోగి రమేష్ అనే మంత్రి గారు చేయించారని చెప్తున్నాడు కదా. ఈ రోజు అతను ఏ విధంగా మీకు పరిచయం అయ్యాడు, అతనితో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నాయో, 2023 నుంచే మాకు పరిచయాలు ఉన్నాయని చెప్పేసి ఏవన్ జనార్దన్ రావు చెప్తున్నాడు. 2023లో కనుక వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నట్టయితే బట్ ఆ రోజు జోగి రమేష్ గారు మీతోనే కలిసి వ్యాపారం చేసేవాడు కదా, అతనే ఎందుకు పట్టించాలి మిమ్మల్ని? ముద్దాయంని మిమ్మల్ని ఏవన్గా మీకు ఆల్రెడీ అక్కడ స్కామ్ జరుగుతుందని చూపించిన వ్యక్తిని మీరు అరెస్ట్ చేశారు. అంతటికి ఇంకొక మాట ఏంటంటే, అతను కనకదుర్గమ్మ సాక్షిగా ఒక అమ్మవారి గుడిలో డైరెక్ట్ గా అతను ఒక కర్పూరం చేతిలో పెట్టుకొని అమ్మవారి సాక్షిగా అతను ఇచ్చేసాడు. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే. తిరుపతి వెంకటస్వామి ప్రమాణం చేశారు, దానికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే. మీరు అందరూ కేవలం ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఏ వైసీపీ నాయకులు ఎవరు ప్రశ్నిస్తున్నారో ఈ రోజు మెయిన్ దీనికి కారణం ఏంటంటే, మొన్న తుఫాన్ బాధితులకి రైతులకి 15 లక్షల ఎకరాల పొలాలు నష్టమైతే ఎక్కడ వైసీపీ ప్రభుత్వం పోరాడుతుందని దాన్ని డైవర్షన్ చేయడానికి నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో దాంట్లో 10 మంది చనిపోయారు. ఇంకా దానికంటే ఎక్కువే చనిపోయి ఉండొచ్చు. దాన్ని డైవర్షన్ చేయడానికి ఇది ఎక్కడ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ మీద పడతారో వైసీపీ నాయకులు అని చెప్పేసి ముందు దీన్ని డైవర్షన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయనకో వీళ్ళందరూ కలిసి జోగి రమేష్ గారు అరెస్ట్ చేయడానికి మెయిన్ నిదర్శనం ఇదే. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అతని మీద ఏ బురద జల్లుతుందో ఆ రోజు మరుసటి రోజే ఒక నాయకుడిని అరెస్ట్ చేయడం అతనికి ఒక వ్యసనం లాగా తయారైంది. ముందు ప్రజలకు చేసిన హామీలు చేయకుండా ప్రశ్నించే గొంతు నొక్కడానికి ఎన్ని రోజులు మీరు నొక్కుతారో అన్ని రోజులు మీరు ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏ రోజు మీరు ప్రజలకి ఏ ఒక్క హామీ నిలబెట్టకపోయినా ఇవాళ జగన్ రమేష్ గారు అరెస్ట్ చేసిన ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు, దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. దీన్ని మాత్రం మేము ఉపేక్షించలేదు. దీని గురించి ఎంత దూరం అయినా పోరాటం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. జోగి రమేష్ గారిని అరెస్ట్ ని మా మైనార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.